ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి విజయనగరం నుండి పైడయ్య గారు ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. పైడయ్య గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలమ్మా. దేవుని నామములకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని జనాంగమునకు ప్రభువు పేరిట శుభములు తెలియచేయుచున్నాను. దేవుడు మనలను ప్రేమించి మనలను తన సముఖమందు జ్ఞాపకము చేసుకొని నేటి ప్రశస్తమైన దినమును ఆయన పాదముల చెంత చేరి ఆయనను గణపరిచే భాగ్యం అనుగ్రహించినందులకు దేవాది దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇలాగా దేవుని యొక్క లేఖన భాగములను మనము ధ్యానము చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి చదువుకుందాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభీష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారినయుండి నా మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పులను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆత్మ సహాయమును కోరుదామండి. సర్వ సృష్టికి కారణభూతుడా, సర్వంతర్యామి, సజీవుడా, మమ్మలను జ్ఞాపకము చేసుకుని మమ్మలను గూర్చి ఆలోచన కలిగి మీ పరిశుద్ధ సన్నిధిలో నుండి మమ్మలను ప్రేమించి నేటి సమయమును అనుభవించుచు మీ నామమును ఘనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించిన మా జీవాధిపతి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా జీవములకు మనుగడ కొనసాగించి నేటి పరిశుద్ధ దినమందు మీ పాదముల చెంత మొరపెట్టుచు మీ ఆశ్రయము కోరుచుండగా మీ యొక్క ఆత్మ సహాయమును మా మధ్యకు ప్రభా సంచరింపచేసి మమ్మలను మీ యొక్క నామ ఘనత కొరకు ఉపయోగించుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని ప్రభా నేటి దినమందు మీ యొక్క పరిశుద్ధ దిన దీవెన ఆశీర్వాదములు మాపై మెండుగా కుమ్మరించి అనుగ్రహించమని కూడి వచ్చిన ప్రతి వారిని మీ చేతులకు అప్పగించుకొనొచ్చు చదవబడిన లేఖన భాగమును బట్టి మీ నామమును మహిమపరుచుకొనొచ్చు ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకునమని ఇది నా ఆశీర్వాదములు మా అందరిపై మెండుగా కుమ్మరింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో నుంచి
ఒక మాట దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనము నేర్చుకుందాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారిన ఎండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను. దేవుని యొక్క లేఖనములలో నుంచి యొక్క మాటలను మనము ధ్యానము చేస్తే ప్రియులారా, గత కాలం మందు దేవునికి దూరస్తులము, నేడు దేవుని మనము ఎరిగి ఆయన యొక్క సన్నిధిని ఆశ్రయించి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును ఘనపరచుట కొరకు, ఆయన శాశ్వతమైన మహిమ కొరకు ఆయన మనలను ఏర్పరచుకొని మనము ఆయనను కీర్తించుట కొరకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. అయితే గత కాలమందు మన పరిస్థితి ఏమిటి? గత కాలములో ఉన్నటువంటి మన యొక్క స్థితిగతులను పరిస్థితులను ఆయన జ్ఞాపకము ఉంచుకోలేదు. అందుచేతనే ఆయన అనంతమైన కనికరము చేత ప్రేమ చేత గత కాలములో దేవునికి దూరస్తులముగా ఉన్నప్పటికీ మన దుష్క్రియల చేత మన మనస్సులలో విరోధ భావము కలవారమై ఉన్నప్పటికీ మనందరినీ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుట కొరకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును అనగా మనందరినీ సమాధానపరచను. మనలను ఆయనలో ఆయన జనాంగముగా మనలను గుర్తించి మనలను నిరపరాధులుగాను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఆయన నిలబెట్టుట కొరకు ఆయన సంకల్పమై ఉండి సమాధానపరిచి మనలను ఆయన తన బిడ్డలుగా తన జనాంగముగా ఏర్పరచుకొని ఉన్నాడు. ఏ విధముగానంటే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రికి అభీష్టమైంది. తండ్రికి ఇష్టమైంది తన జనాంగమును గూర్చి ఆయన ఆలోచన కలిగి వారిని శిలువ రక్తము చేత సంధి చేసి తన జనాంగముగా. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు. 22వ మాటలో చదివితే తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఆయన మాంసయుక్తమైన దేహమును మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన సన్నిధిని మనము పరిశుద్ధులుగా ఉండవలనని, ఆయన నిర్దోషి గనుక ఆయన సన్నిధిని నిర్దోషులుగా జీవించవలనని, ఆయన నిరపరాధి లేఖన భాగములను ధ్యానము చేయుచు ఆయనను ఎరిగిన ప్రతి ఒక్కరము ఆయన నిరపరాధి అని మనకు తెలుసు. ప్రియులారా, మన జీవితాలలో ఆయన మనలను ఏర్పరచుకునే విధానం బట్టి మనము చూస్తే మనలో విశ్వాసమును కనుగొనవలనని ఆయన ఆలోచన కలిగినాడు. మనమందరము విశ్వాసులమే. మనలను ఆయన ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమమూర్తి. ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతతో మనలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఉండవలనని ఆయన సంకల్పం. అయితే మనమందరము విశ్వాసులమే గాని నిజమైనటువంటి
విశ్వాసము, విశ్వాస జీవితములో ఆయనలో మమేకమై ఉన్నామా లేదన్నది మనం ఆలోచన చేసుకోవాలి. విశ్వాసులే, అందరము విశ్వాసులమే, కానీ విశ్వాసము ఆయన యందు స్థిరమైనటువంటి నమ్మకత్వముతో అభివృద్ధి పదములో విశ్వసించుట లేదు. విశ్వసించినట్లయితే ఆయన ప్రణాళికలను, ఆయన యొక్క శక్తి సామర్థ్యములను, ఆయన యొక్క ఘనతను ప్రపంచమునకు పరిచయము చేయుచు ఆయనను గురించి సాక్ష్యముగా చెప్పవలసిన బాధ్యత మన పైన ఉన్నది. నిజముగా చెప్పవలనంటే యోహాను శుభవార్తలో యోహాను దేవుని గురించి వివరించుట కొరకు, సాక్షిగా ఉండుట కొరకు భూమి మీదకు వచ్చి ఉన్నాడు. విశ్వాసములో కొనసాగించుట కొరకు, విశ్వాస జీవితమును గూర్చి వివరించుట కొరకు ఆయన దేవునికి ముందుగా సాక్ష్యము చెప్పుట కొరకు యోహాను భూమిపైకి ముందుగా వచ్చి ఉన్నాడు. అయితే ఆయన చెప్పుతున్న మాట ఏమిటంటే, ఆయనను ఎటువంటి విశ్వాసముతో విశ్వసించాడు అని అంటే, ప్రియులారా, ఆయన చెప్పుల వారును ఇప్పుటకైనను నేను యోగ్యుడును కాను, ఆయన మీ మధ్యనే ఉన్నాడు కానీ మీరు గ్రహించుట లేదు, ఆయనను మీరు గుర్తించుట లేదు అని చెప్పి, లోకం ఆయనను గుర్తించుట లేదని యోహాను శుభవార్తలో ఆయన చెప్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన గూర్చి ఆయన చెప్పుచున్న సాక్ష్యం ఏమిటి అంటే, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ ఆయన అగ్నిలో బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, ఇచ్చుట కొరకు మీ మధ్య వచ్చి ఉన్నాడు, మీ మధ్య సంచరించుచున్నాడు కానీ మీరు ఆయనను గుర్తించుట లేదని చెప్తారు. ఆయన అగ్నిలో బాప్తిస్మం ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే, ఆయన పరిశుద్ధుడు. తన జనాంగమును లేదా ఆయనను ఆశ్రయించిన వారిని, ఆయనను నమ్మిన వారిని పరిశుద్ధులుగా ఉంచవలనని. ప్రియులారా, ఆయన ప్రేమ తత్వము ఎట్లాంటిదేనంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే, ఇక్కడ లేఖన భాగంలో ఇక్కడ చూస్తే, దుష్క్రియల వలన మనస్సులో విరోధ భావము కలిగిన వారమై ఉన్న ప్రతి ఒక్కలము, మానవాళి యొక్క మనోగతం ఎట్లాంటిదేనంటే, ప్రతినిత్యము విరోధ భావము, దుష్క్రియలు, పాపపు ఆలోచనలతో నిత్యము ఉన్నటువంటి మానవుని యొక్క అంతరంగము, మనోగతము అట్లాంటిది. ఆయన అంతరంగములను పరిశోధించు దేవుడు, అంతరంగములను గ్రహించు దేవుడు. ఎవరి మనసులో ఏమున్నదో, ఎవరి ఆలోచన విధానము ఏ విధముగా ఉన్నదో తెలుసుకోగలిగినటువంటి సృష్టికర్త. ఆయన యందు విశ్వాసము, నిరీక్షణ కలిగి జీవించవలనని, విశ్వాస జీవితంలో కొనసాగవలనని ప్రేమామయుడైనటువంటి ఆయన ప్రణాళిక ఉన్నది. కానీ నేటి ప్రపంచములో ప్రజలలో విశ్వాసము కొరవడుచున్నది. విశ్వాసులమే గాని నిజముగా ఆయనను విశ్వసించుట లేదు. చాలా మంది విశ్వసించినట్లయితే ప్రతినిత్యము మనము ఆయనను ఏ విధముగా ధ్యానము చేస్తున్నామనంటే, ప్రతి ఒక్కరికి కావలసినటువంటి వనరులు, అవసరతలు ఏమిటి అంటే, భుక్తి, భోజనము, విశ్రాంతి కొరకు నివాస గృహములు, ధరించుకున్నట్టు కొరకు వస్త్రములు, ప్రతినిత్యము మానవ సహితమైనటువంటి సుఖభోగముల కొరకు రోటీ, కపడ, మకాన్. మన జీవితాలను, మానవులమైనటువంటి మనందరము కూడా దేవుడు మనకు కావలసినటువంటి శారీరక పరమైనటువంటి వనరులను గూర్చి, అవసరతలను గూర్చి మాత్రమే ఆయనను ఆధారపడుచున్నాము కానీ, ఆత్మల కాపరి, ఆత్మలను రక్షించు దేవుడు, ఆత్మ దీపములను వెలిగించు దేవుడు ఆయన. ఈ ఆత్మలకు రక్షణ అవసరమై ఉన్నది. ఈ రక్షణ భాగ్యమును పొందుకొనుచు అనేక మంది యొక్క ఆత్మలను రక్షించాల్సిన ఆవశ్యకత ఉన్నదనియు
మనము గుర్తించటలేదు. అయితే ఆయన తన మరణము చేత ప్రజలను సమాధానపరిచాడు. శిలువ రక్తము చేత సంధి చేసి సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను తనతో పాటు సమాధానపరుచుకొనవలనని తండ్రి యొక్క అభీష్టమా, తండ్రి అభీష్టమును నెరవేర్చుట కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అభీష్టమును నెరవేర్చుట కొరకు కారణం ఏమిటి అంటే ఆయన యందే ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సృష్టికి ఆరంభములోనే సృష్టించినప్పుడు ఆయన యందే మమేకమై లీనమై ఉన్నాడు. ఆయన లేకుండా ఏదీను కలుగలేదు సృష్టి. అందుచేతనే ఆయనే సార్వభౌమాధికారిగా, సార్వభౌముడుగా, స్వయంభవుడుగా, ప్రపంచముల పరిపాలకుడుగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రపంచమునకు వచ్చి ఆయన పరిశుద్ధుడుగా జీవించి ఉన్నారు. అందుచేతనే తన సన్నిధిని పరిశుద్ధులుగా మానవాళిని నిలువబెట్టుట కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, మానవులను తన సన్నిధిని నిర్దోషులుగా చూడవలనని ఆశ కలిగి ఉన్నాడు. మానవులను నిరపరాధులుగా నిలువబెట్టుట కొరకు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పము మానవుని పట్ల ఎంతో అపురూపం, అద్భుతమైనటువంటిది ప్రియులారా. ఈ మానవులు మానవ జీవనములోనే ఉండి వారి యొక్క జీవన విధానములోనే వారు ఉండిపోక దేవుని యొక్క సన్నిధిలో దేవునితో పాటు తనతో పాటు సమానమైనటువంటి భాగ్యమును అనుభవించుట కొరకు, అనుభవింప చేయుట కొరకు మానవులను నిరపరాధులుగాను, నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను తన దేవుని ఎదుట, తన తండ్రి అయిన దేవుని ఎదుట నిలువబెట్టుట కొరకు ఆయన మనందరినీ సమాధానపరిచినట్లుగా లేఖనము చూడవచ్చును ప్రియులారా. ఆయనతోనే మనకు సమాధానం, ఆయనలోనే సమాధానం, ఆయనే సమాధానకర్త. ఆయన దేవునికి మనకు మధ్య వారధి. మన జీవన విధానములో మనము సమాధానముగా జీవించవలనని ఆశ కలిగినటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఎట్లా ఉంటుంది అని అంటే ప్రియులారా, మనం ఇక్కడ చూద్దాము. మరియు కొలస్సీలు 2వ అధ్యాయము 13, 14 చూద్దాము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. అపోస్తలుడైన పౌలు ఎంత క్లియర్ గా వివరించి ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. చూస్తే మనకు ఇక్కడ అవగాహన అవుతుంది ప్రియులారా. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన పత్రమును ఆయన ఏం చేశారండి, మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాత అనగా మన పాపపు వ్రాతనంతటను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసిన. ఆయన నేడున్నట్టుగా సజీవుడు. ఆయనతో పాటు మనలను జీవింప చేయుట కొరకు ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము. అందుచేతనే ఆయనలో మనలను జీవింప చేయుచు ఆయన మనలను నిత్యము జ్ఞాపకము చేసుకొనుచున్నారు. అందుచేతనే నేటి దినమందు సజీవుడైన దేవునిని సజీవులముగా మనము స్తుతించుట కొరకు చేరి ఉన్నాము ప్రియులారా.
ఆయన మనలను ఆయనతో పాటు జీవింప చేయడానికి ఆయన చేసిన కార్యం ఏమిటయ్యా అనంటే, అధికారులను, ప్రధానులను నిరాయుధులుగా చేస్తాడు. ఆయన శిలువ మీద చేసిన యజ్ఞము ఎట్లాంటిదేనంటే ప్రియులారా, ప్రపంచమునకు చాటి చెప్పినటువంటి సత్యం ఏమిటంటే, ఆయన సమర్థుడైనప్పటికీ అధికారుల యొక్క, ప్రధానుల యొక్క సంకల్పములను, వారి యొక్క ఆలోచనలను నిర్వీర్యము చేసి, తారుమారు చేసి, సిలువలో రక్షణ యాగము, సిలువలో చేసినటువంటి ఆ త్యాగము యొక్క అధికారుల యొక్క, ప్రధానుల యొక్క సంకల్పములను, వారి యొక్క ఆలోచనలను పటాపంచలైపోయినట్టుగా చేసి ఉన్నారు. తునాతునకలైపోయి వారి ప్రణాళికలు, వారి ఆలోచనలు. ఆయన శిలువపై చేసిన బలియాగము ఆయన ప్రపంచమునకు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగము ప్రియులారా. ఏమిటంటే శిలువలో ఆయన చేసినటువంటి త్యాగము అత్యంత పరిశుద్ధమైనటువంటి ఆయన నామమును ఘనపరచుట కొరకు ప్రియులారా, దేవుడు తన శిలువ శక్తిని తన శరీరం ద్వారా తెలియపరిచాడు. క్రీస్తు శిలువ యొక్క యజ్ఞము, కల్వరిలో క్రీస్తు చేసిన యజ్ఞం ఎట్లాంటిదేనంటే, యేసయ్య రక్తము నా జీవితమునకు, మీ జీవితమునకు, మనందరి జీవితమునకు పరిష్కారముగా దేవుడు శిలువలో బలియాగము చేసి అధికారుల యొక్క ఆలోచనలను, ప్రధానుల యొక్క ఆలోచనలను పటాపంచులైపోయినట్లుగా చేసిన దేవుడు ప్రియులారా. ఆయన అంతటి మహాత్మ్యము కలిగిన దేవుడు. అందుచేతనే ఆయన నామము పరిశుద్ధమైన నామం. ఆయన శాసనాలను తయారు చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు ప్రియులారా. తన శరీరం ద్వారా దైవత్వమును ప్రకటించిన దైవ కుమారుడు మనము సేవించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియులారా. ఆయన యొక్క శక్తి ప్రియులారా, ఆయన ఇక్కడ చెప్పబడినట్లుగా శిలువ రక్తము చేత సంధి చేసి, యేసయ్య రక్తము నా జీవితానికి పరిష్కారమును చూపించి ఉన్నది. యేసయ్య రక్తము మన జీవితానికి పరిష్కారముగా చిందించబడి ఉన్నది. దేవుడు తన మరణం ద్వారా ప్రియులారా శరీరానికి దైవత్వముతో కూడినటువంటి జీవమును అనుగ్రహించి ఆయనతో పాటు మనలను జీవింప చేయుచున్నాడు ప్రియులారా. ట్రాన్స్ఫర్మేటివ్ గా ఆయన సిలువలో జీవన విధానములను, మనందరి యొక్క జీవిత చరిత్రలను మార్చివేసింది సిలువ యాగము. అందుచేతనే ఆయన సిలువ మరణము ద్వారా సంధి చేసి మన మీద ఉన్నటువంటి రుణపత్రములను, పాపమనే రుణపత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి, దాని మీద ఉన్న చేవ్రాత అంటే మన యొక్క పాపముల యొక్క చిట్ట. ఆ యొక్క దేవుడు తన రక్తము చిందించి సిలువలో తన యొక్క కొట్టబడిన మేకులతో ప్రియులారా చేవ్రాతను తుడిచివేసి మనకు ఎటువంటి ఆటంకము, అడ్డము లేకుండా ఆయన మన పాపములను ఎత్తివేసి, మన అపరాధములను క్షమించి మనలను ఆయనతో కూడా జీవింపచేయుచున్నాడు ప్రియులారా. నేటి దినమందు మనము సజీవులముగా ఉంటూ ఆయనను సేవించుచున్నామనంటే ఆయన మనలను తనతో పాటు జీవింపచేయుచున్న విధానమే. ఆయనే శిలువ యాగము చేయకపోయి ఉంటే నేటి దినమందు ప్రియులారా ఏ ఒక్కరికి ఎటువంటి మనుగడ ఉండేది కాదు. పాపభూయిష్టమైనటువంటి ప్రపంచములో పవిత్రుడైనటువంటి, పుణ్యాత్ముడైనటువంటి
ఆయన బలియాగము ద్వారా ఆయనతో జీవింప చేయుచున్నటువంటి ఆ పరమ పావనుని యొక్క నామమును మనము ధ్యానము చేయుచు ఆయనకి ఇష్టలైన వారిగా ఆయనతో పాటు ఆయన జీవింప చేయుచున్నారు అంటే ప్రియులారా, ఆయన యొక్క మహదైశ్వర్యము, ఆయన మహాత్మ్యము. ప్రియులారా, ఆయన ప్రణాళిక ఏమిటంటే ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకు ఇష్టము లేదు ప్రియులారా. అందుచేతనే ఆయన గొర్రె పిల్లగా భూలోకమునకు ప్రియులారా ప్రపంచమును శాసించుచు, ప్రపంచమును పరిపాలించుచు, ప్రపంచమును రక్షించుకొనుట కొరకు ఆయన వాక్యే గొర్రె పిల్ల. దేవుని మాటలు గొర్రె పిల్లతో, దేవుని యొక్క రూపమును, దా యొక్క ప్రపంచ ప్రపంచ మానవుల యొక్క మానవుల యొక్క పాపమును పరిహరించుట కొరకు ఆయన లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా భూలోకమునకు అవతరించవలసిన వచ్చి ఉన్నది ప్రియులారా. అట్టి ఆయన వాక్యం ఎట్లాంటిదేనంటే ప్రియులారా, గొర్రె పిల్ల, వాక్యమై ఉన్న గొర్రె పిల్లగాను, వాక్కుగా మారిన గొర్రె పిల్లగాను ఉండి మనలను ఆయన ప్రణాళికలో ఉంచుకొని మన యొక్క పాపములను, మన యొక్క జీవన విధానములో చేసినటువంటి లోపభూయిష్టమైన, పాపభూయిష్టమైనటువంటి వ్రాతలను ఆయన సిలువకు మేకులతో కొట్టివేసి ఉన్నారు. అది ఎందుచేతనంటే మనం మానవుల యొక్క పాపములు ఆయనకు మనకు అడ్డముగా ఉన్నవి ప్రియులారా. అడ్డముగా ఉన్న వాటిని ఆయన తుడిచివేయుట కొరకు మన పాపం అనే రుణమును మేకులతో కొట్టివేసి ఉన్న ప్రియులారా. అందుచేతనే ఆయన బాహాటముగా ప్రపంచమునకు ఆయన శక్తిని శిలువ యాగము ద్వారా కనపరిచి ఉన్నారు ప్రియులారా. ఆయన శిలువ మామూలు ఆషామాషిగా మనము చెప్పుకుంటున్నట్లుగా మాటలతో జరిగినటువంటి యజ్ఞము కాదండి. ఆ యజ్ఞము మహా శ్రమలతో, బాధలతో కూడుకున్నటువంటి ఆ యొక్క మహాయజ్ఞము ద్వారా ప్రియులారా దైవాంశ సంభూతుడు దైవత్వమును కలిపి, దైవత్వముతోనే ఆయన మానవుల యొక్క పాపములను సహించి ఆయన సిలువలో మన యొక్క పాపములను, రుణముగా విరోధముగా ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసిన మన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిందారహితుడు, నిర్దోషి, నిరపరాధి ఆయన. నిరపరాధి కనుకే మనలను నిరపరాధులుగా నిలబెట్టుట కొరకు, ఆయన నిర్దోషి కనుకే ఆయనను సేవించువారు నిర్దోషులుగా ఉండవలనని, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను సేవించువారు పరిశుద్ధులుగా ఉండవలనని యోహాను శుభవార్తలు చూస్తే ఇశ్రాయేలీయుల పరిశుద్ధత కొరకు అన్న మాట కూడా మనము చూడవచ్చును ప్రియులారా. యోహాను శుభవార్త 1వ అధ్యాయంలో ఆ మాట చక్కగా వివరించబడి ఉన్నది ప్రియులారా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పుతును, ఆయనే ఈయన. నేను ఆయన ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షం అగుటకు ప్రియులారా, ఇశ్రాయేలుకు ప్రత్యక్షం అగుట కొరకు ఆయన ఇశ్రాయేలు పక్షముగా ఆయన భూమి మీదకు అవతరించి ఇక్కడ ఆయన గురించి చెప్పుచున్న మాట ఏమిటంటే, నేను నీళ్లలో బాప్తిస్మిచ్చుచు వచ్చి తినని చెప్పాను, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావు వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను.
నేను ఆయన ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువు ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడను నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చింది. ఆయన మనము సేవించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. యోహాను దేవుని కుమారుడని సాక్ష్యము చెప్పి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని సాక్ష్యము చెప్పి ఉన్నాడు. మనము సేవించుచున్న దేవుడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. ప్రియులారా, దేవుని కుమారుడు. ఆయన లేకుండా ఏది కలుగలేదు. ప్రియులారా, ఆయన ఈ అనంత విశ్వమును శాసించినప్పుడు, స్థాపించినప్పుడు, సృష్టించినప్పుడు ఆయన దేవుని యొద్ద ఉండెను. ప్రియులారా, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఈ వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమైన గొర్రె పిల్ల వంటి మన యొక్క రక్షకుడు ప్రియులారా వాక్కుగా మారి ఉన్నాడు. ఆ వాక్యే నేడు మనము ధ్యానము చేయుచున్నాము. వాక్యమై ఉన్నాడు ఆయన గొర్రె పిల్ల రూపములో. లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల మనము సేవించుచున్నటువంటి వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ప్రతిరూపము ప్రియులారా వాక్కుగా మారి మన చేతులలో మన 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 సమక్షములో వాక్కును పెట్టి ఉన్నాడు. ఆ వాక్యే దేవుడు. ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించుచున్నాడు. ప్రియులారా, ఆయన లేఖన భాగములను మనము చదువుచు ప్రియులారా ఆయనతో పాటు ఆయన సన్నిధిని మనము నిర్దోషులుగా నిలవాలి. ఇలాగా పరిశుద్ధత కావాలని ఆయన పరిశుద్ధుడు, కానీ మనము పరిశుద్ధులుగా జీవించట్లేదు. ప్రార్థన చేస్తాము ప్రేమ కలిగి ఉండాలని. ఆయన ప్రేమామయుడు, కానీ మనలో ఆయన చూపిన ప్రేమ గాని ఆయనలో ఉన్న ప్రేమ గాని లేదు. ప్రియులారా, విశ్వాస జీవితము కూడా ప్రియులారా నిజమైనటువంటి విశ్వాసము మనలో కొరవడుచున్నది కనుకనే నేటి దినాలలో లేఖనములు చెప్పుచున్నవి అంత్య దినాలలో అనేకులలో విశ్వాసము చల్లారిపోతుందని. ఆ విశ్వాసము చల్లారిపోకుండా విశ్వసనీయుడైనటువంటి సత్యసాక్షి అయినటువంటి నమ్మకమైన సాక్షి అయినటువంటి పరిపూర్ణుడైనటువంటి ప్రభువుల ప్రభు రాజుల రాజు మృత్యుంచేయుడు మృతులలో నుండి అతి సంపూర్ణుడిగా లేచిన దేవుడు ఆయన చేసిన శిలువ యాగమును గూర్చి ప్రతినిత్యము ధ్యానము చేసుకొనొచ్చు ఆయనను మన జీవితాలలో ప్రతిష్ఠించుకొనవలనని దేవుని యొక్క లేఖన భాగములు మనకు చెప్పుచున్నవి. అందుచేతనే మనము ఆ లేఖన భాగములను ధ్యానము చేయుచు ప్రియులారా ఆయన కొరకు మనము సాక్షులముగా ఉండవలనని లేఖనముల యొక్క సారాంశము ప్రియులారా మనము పాప భూయిష్టమైనటువంటి లోకములో జీవించుచు మనలను ఆయన సజనాంగముగా ఆయన బిడ్డలుగా మనము ఏర్పరచబడక మునుపు మనం ఎట్లాంటి వారమనంటే దూరస్తులము. దుష్క్రియల వలన మనస్సులో విరోధ భావము కలిగిన వారు. మన మనస్సులు మన అంతరంగము ఆయనకి ఎప్పుడూ విరోధముగానే. మానవుల యొక్క మనస్సు మానవుల యొక్క అంతరంగము నిత్యము దుష్క్రియలతో కూడుకున్నది. ఆయనకు దూరముగా ఉన్న వారమే ప్రియులారా ఎంతటి దూరము కలిగిన మనలను ఆయనతో ప్రియులారా మమేకమవుట కొరకు ఆయనకు సమీపముగా ఉండుట కొరకు మన దుష్క్రియల నుండి విడుదల కలిగించుట కొరకు మన మనస్సులో ఉన్నటువంటి ద్వేషభావము అసహ్య భావము అసూయ భావము విరోధ భావము తీసివేయుట కొరకు ప్రియులారా ఆయన సన్నిధిని పరిశుద్ధులుగా నిలవబడవలనని పరిశుద్ధుడైనటువంటి ఆయనే పాపమై శిలువ యాగము చేసి ఉన్నాడు. ప్రియులారా ఆయన మనలను ఆయన ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుట కొరకు ఆయనే దోషిగా నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియులారా మనలను నిరపరాధులుగా చిత్రించుచు దేవుని ఎదుట నిలవబెట్టుట కొరకు ఆయనే అపరాధిగా శిక్ష అనుభవించాల్సిన వచ్చింది. ప్రియులారా అట్టి త్యాగమూర్తి, అట్టి పరమ పావనుడు, అట్టి నిష్కళంకుడు మనము సేవించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా ఆయన యొక్క
నామమును మనము ధ్యానము చేసేటప్పుడు ప్రియులారా, మన యొక్క పరివర్తన, మన యొక్క అంతరంగము ఆయన సన్నిధిని మనము ప్రియులారా ఏ విధముగా మనము మలుచుకోవాలో దేవుని యొక్క లేఖనములు ప్రియులారా మనము ధ్యానము చేసినట్లయితే ప్రతి నిత్యము కూడా మనము చదువుచున్న లేఖన భాగములన్నీ కూడా ఆయన యొక్క మహదైశ్వర్యమును, ఆయన యొక్క క్షమాగుణమును మనము నిత్యము చూడగలము ప్రియులారా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం ఆయన చూడండి, ఇంకను క్లియర్ గా చదివితే ఈ లేఖన భాగము ద్వారా ఆత్మ సంబంధమైన మన ఎఫెసీ పత్రిక 1:3 నుండి చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ప్రియులారా, దేవుడు మనలను జగత్ పునాది వేయబడక మునిపే ప్రియులారా ఆదియు అంతమనై ఉన్న దేవుడు, అల్ఫయు ఓమేగయునైన దేవుడు, మొదటివాడును కడపటివాడునైన దేవుడు, ఆది యందే సృష్టించబడక మునిపే దేవునితో మమేకమై దేవుని యొద్ద ఉన్న ఆ పరమ పావనుడు చెప్పుచున్న మాటలు ప్రియులారా మనము గ్రహిస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన అనంతమైన ప్రేమ, ఆయన ప్రేమకు సరిహద్దులు లేవండి, ఆయన ప్రేమకు అవతులు లేవండి, ఆయన ప్రేమకు పరిమితులే లేవు. అందుచేతనే ఆ ప్రేమమూర్తి ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు ప్రియులారా. ఏర్పరచుకొని నిర్దోషులముగాను పరిశుద్ధులముగాను ఉండవలనని ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము. అందుచేతనే క్రీస్తులో మనలను ఆయన ఏర్పరచుకున్నారు ప్రియులారా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణమును కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నందువలన మనం క్షమించిన దేవునికి మనము ప్రియులారా ఆయన యొక్క సాక్షులముగా మనము చెప్పుకొనుచున్నటువంటి సత్యములన్నీ ఆనాడు వారు సాక్షులుగా, వారు కూడా అనేకమైనటువంటి శోధనలు, శ్రమలు అనుభవించి ఆయనకు సాక్షులుగా జీవించి ఉన్నారు. నేటి దినమందు మనము వినుచు, గ్రహించుచు, ఆలకించుచు సత్యవాక్కులను మనము ధ్యానము చేస్తున్నామనంటే మనము కూడా ప్రపంచమునకు సాక్షులముగా ఉండవలనని దేవుని యొక్క నిత్య సంకల్పము ప్రియులారా, ఆయన ప్రణాళిక. ఆయన కొరకు సాక్షులముగా మనము జీవించుట కొరకు ప్రతి విషయమందు కూడా ఆశీర్వాదములను మనకు అనుగ్రహించి ఉచితముగా తన ప్రేమను, తన కృపను మనకు అనుగ్రహించి ఆయనతో పాటు జీవింప చేయుట కొరకు మనలను ఆయన ఏర్పరచుకున్నాడు ప్రియులారా. అందుచేతనే ఆయన సంపూర్ణమైన జ్ఞానము, ఆయన ద్వారా మనకు సంపూర్ణమైన జ్ఞానమును, కృపను మనము అనుభవించుట కొరకు మన ఎడల విస్తరింప చేసి ఉన్నాడు ప్రియులారా. ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఆయన తన దయా సంకల్పము
మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుట కొరకు మర్మమును మనకు తెలియజేసి తన చిత్తమును గూర్చిన మర్మము. తన చిత్తం ఎట్లాంటిదేనంటే మానవులమైనటువంటి మనము చిత్తమును గ్రహించి ఆ చిత్తమును జరిగించి ఆ చిత్తము చొప్పున జీవించవలనని ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక. ప్రియులారా, అందుచేతనే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన పట్ల ఒక ప్రణాళిక, ఒక సంకల్పము, ఒక ఆలోచన కలిగి మనలను తన సొత్తైన ప్రజగా భూమి మీద ఉద్భవింపచేసి మన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వారా మనలను కూడా జ్ఞాపకము చేసుకునే మాట ఇచ్చిన దేవుడు, మాటను స్థాపించిన దేవుడు, మాటను నెరవేర్చుచు మనలను జ్ఞాపకము చేసుకొనుచు ప్రతినిత్యము మనలను నిందారహితులుగాను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఉండుట కొరకు ఆయన ప్రణాళిక ఎట్లాంటిది అంటే మనకు దేవునికి శిలువ యాగము ద్వారా సంధి చేశాడు. పిల్లగా ఆ సంధి చేయట ద్వారానే ఆ మహామహిమాన్వితుడు ప్రతినిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న ఆ కీర్తనీయుడు, కెరూబులు సిరువుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు, మహిమాన్వితుడైనటువంటి ఆ యొక్క దేవుని సేవించుట కొరకు స్తుతించుట కొరకు శిలువ రక్తమును చిందించి ఆ శిలువ రక్తము ద్వారా ఆయనకు మనకు సమాధానమును ఏర్పరిచి ఉన్నాడు, సంధి చేసి ఉన్నాడు. అందుచేత ఈ రోజున అట్టి దేవుని మనము ఆరాధించుచు, ధ్యానించుచు, స్తుతించుచు, మనము ప్రతినిత్యము ఆయనను కీర్తించుచు, కొనియాడుచు ఉన్నాము. ప్రియులారా, లేని ఎడల ఈ రోజున మనము ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్టు కొరకు గాని ఆయనను సేవించుట కొరకు గాని మనకు అర్హతలే లేవు. అయితే ఎందుకు పనికి రాని మనలను ప్రపంచములో వెర్రివారిని చేయుట కొరకు దేవుని యొక్క శిలువ శక్తి మనకు ఎంతో జ్ఞానమును అనుగ్రహించుట కొరకు లోకములో ఉన్న వెర్రివారమైన మనలను దేవుడు ఏర్పరచుకొని ఆయన అనంత జ్ఞానము ద్వారా ఆయన సాక్షులుగా సాధనములుగా మనలను వాడుకొనుట కొరకు ప్రియులారా, దేవుడు తన సంకల్పమును జగత్తు పునాది వేయబడక మునిపి స్థిరపరిచి మనలను ఆయన జనాంగముగా ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రియులారా, కనుక ఆయన నామమును వాక్కుగా ఆయన పిల్ల వంటి ఆయన యొక్క వాక్యమును మనము శిరసావహించుచు ఆయనతో సమాధాన పడుచు ఆయనలో మనము ఆయన సన్నిధిని మనము నిరపరాధులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండుట కొరకు దేవుడు సహాయము చేయుచు మనలను ఆయన నామము కొరకు స్థిరపరిచి జీవింప చేయనుగాక. ఈ నా మాటలు ముగించుచున్నాను. ప్రియులంగా ఓవర్టీ అమ్మ దేవుడు తన లేఖన భాగం మన వినికిడి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సమకూర్చు ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. చక్కని యేసు రక్తము సంధి చేసి సమాధానపరిచి మనలను సమకూర్చుట, శిలువ రక్తముతో సంధి చేయుట ఎట్టిదో మనము ఈ దినమున పరిపూర్ణముగా గ్రహించగలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పద్మావతి గారు, అమ్మా
పద్మావతి గారు ఇద్దరు కుమారులు, వారికి హైదరాబాద్ లో ఉంటారు. ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు బాచుపల్లి ప్రాంతంలో ఒక ఇల్లు కొనుటకు ప్రయత్నిస్తున్నారు. నిన్నటి దినమున